యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించెదన్. యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించెదన్. యేసుని నిత్య జీవం పొందేదను నిశ్చయం. యేసుని నిత్య జీవం పొందేదను నిశ్చయం. యేసునకే నా స్తుతి సుమములు ఎల్లప్పుడూ. యేసునకే నా స్తుతి సుమములు ఎల్లప్పుడూ. నా ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగేను. నా ప్రాణమును కాపాడి నూతన జీవమొసగేను. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. నా ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు. నా ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ పాటలోని యొక్క భావం ఏంటంటే, తనను రక్షించిన విమోచకుని, దేవుణ్ణి, ప్రభువుని ఎలా స్తుతిస్తున్నాడనంటే, నా ప్రియుడా పాప విమోచకుడని సంబోధిస్తూ ఆయన పాట రాస్తూ వచ్చినాడు. నా ప్రియుడా పాప విమోచకుడా. ఆయన మన ప్రియుడు మరియు మన పాపం నుంచి విడిపించాడు కాబట్టి మనకు విమోచకుడు కూడా అయ్యాడు. విమోచకుడు అని అంటే విడిపించేవాడని అర్థం. మన పాపం నుంచి, శాపం నుండి మనల్ని దేవుడు విడిపించడానికి తన ప్రాణమును, రక్తమును క్రయధనంగా ఇచ్చి మనను విమోచించాడు. మామూలుగా విమోచించలేదు, గొప్ప క్రయాన్ని చెల్లించి యేసుక్రీస్తు ప్రభు మనల్ని పాపం నుంచి విడిపించాడు. కాబట్టి ఎల్లప్పుడూ మనము ఆయనను స్తుతించబద్ధలమై ఉన్నాము. కాబట్టి వ్యక్తిగతంగా, పర్సనల్గా మనము దేవుని ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి. ఎందుకంటే పాపం నుంచి, శాపం నుంచి యేసయ్య మనల్ని విడిపించాడు కాబట్టి. బోలో జిందావ్ ఖుదావన్ యేసు మసీహ్ కే జై. హల్లెలూయా.